ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డలందరి కోసం ఒక చక్కటి శుభవార్తనైతే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డా, నువ్వు ఊహించని అదృష్టం నీ వద్దకు వస్తూ ఉందమ్మా. నీ సాయిపై నమ్మకం ఉంచి ఇప్పుడే ఇది విను తల్లి. తప్పకుండా నువ్వు సంతోషించే వార్త ఇది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు తన బిడ్డలకు ఒక అనుకోని అదృష్టం ఒకటి కలిసి వస్తూ ఉందని బాబాగారు అంటూ ఉన్నారు. మన బాబాగారు ఎప్పుడైనా సరే అండి తన బిడ్డలకు వారు కోరింది ఏదో ఒక కోరిక నెరవేర్చి ఇక నా పని అయిపోయిందని తన బాధ్యతను దులిపేసుకోరు. వారి జీవితాంతం కూడా బాబాగారు వారి వెంట నడుస్తారు. వారు కోరిన ప్రతి కోరిక నెరవేరుస్తారు. వాళ్ళకి ఏది దొరికితే సంతోషంగా ఉంటారో, వాళ్ళకి ఏది ఇస్తే వారి జీవితాంతం కూడా ఎంతో సంతృప్తి చెందుతారో అలాంటి వాటిని తప్పకుండా బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తూ ఉంటారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, మనం ఉన్నన్ని రోజులు కూడా ఆ తండ్రి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి. ఆ తండ్రి ఈరోజు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకొచ్చానని అంటూ ఉన్నారండి. తన బిడ్డలు ఇప్పటి వరకు అనుభవించినటువంటి కష్టాలకు ప్రతిఫలంగా ఒక గొప్ప బహుమతిగా ఈ అదృష్టం ఉండబోతూ ఉంది. మరి బాబాగారు ప్రసాదించేటువంటి ఆ అదృష్టం ఎలా ఉంటుందో, బాబాగారు తన బిడ్డలకు ఎంత గొప్ప బహుమతిని అందించబోతూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విని పూర్తిగా తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఇన్ని కష్టాలు పడుతున్న నిన్ను చూస్తే నా గుండె తరుక్కుపోతూ ఉందమ్మా. ఎంత ఓపిక తల్లి నీకు. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు, నీ బంధం, అలానే నీ కుటుంబం అంతా కూడా అనుభవిస్తున్న కష్టాలు అన్నీ నాకు కనిపిస్తూ ఉన్నాయి. మరి బాబా, ఇన్ని చూస్తూ కూడా మీరు మౌనంగా ఉండిపోయారా? నా ప్రార్థనలు మీరు వినలేదా? నా కష్టాన్ని మీరు గుర్తించలేదా తండ్రి? ఏంటి బాబా మీరు ఎందుకు ఏమాత్రం స్పందించలేదు అని అడుగుతూ ఉన్నావు. అవునా? చూడు బిడ్డ, నీ కర్మఫలాలు తీరనిదే నేను కూడా ఏమీ చేయలేనమ్మా. నీ సాయిని మన్నించగలవా తల్లి? అయినా సరే బిడ్డ, కష్టాలు వచ్చాయి కదా అని అలానే కూర్చుంటే సమయం అంతా వృధా అయిపోతుంది. కాబట్టి అన్నింటినీ ఎదిరించి ముందుకెళ్ళు. చూడమ్మా, నీ కర్మఫలాలు తీరనిదే నేను ఏమీ చేయలేను, అది మాత్రం వాస్తవం. కానీ ఆ కర్మఫలాలను తొలగించి నీకు అద్భుతమైన భవిష్యత్తును మాత్రం ప్రసాదించగలను. బాబా, మీరు చెప్పేది నాకు ఏమీ అర్థం కావడం లేదు. నా కర్మఫలాలు తీరనిదే నేనేమీ చేయలేను అని అంటూ ఉన్నారు. కానీ నాకు ఒక గొప్ప భవిష్యత్తును కూడా ప్రసాదిస్తానంటూ ఉన్నారు. ఎలా సాధ్యపడుతుంది అని అనుకుంటూ ఉన్నావా? చూడమ్మా, నీ కర్మలు తీరడానికి కొంత సమయం పడుతుంది. నేను ఆ సమయాన్ని తగ్గించగలను. నీ కర్మల ప్రభావాన్ని తగ్గించగలను. ఈ విధంగా నా బిడ్డకు నేను సహాయపడగలను. ఎన్నో సంవత్సరాల పాటు అనుభవించాల్సిన కర్మఫలాలను అతి కొద్ది రోజులలోనే నేను తొలగించగలను. ఆ సమయం నీకు ఆసన్నమైంది. ఇన్ని రోజులు నువ్వు నాకు చేసిన పూజలు ఇప్పుడు ఫలించబోతున్నాయి తల్లి. బిడ్డ, నీ కర్మఫలాలన్నీ నువ్వు మాత్రమే మోయడం లేదు తల్లి. నీ తండ్రినైనా నేను నీ కర్మఫలాలన్నీ మోస్తూ ఉన్నాను. నువ్వు చూసేది కాస్త మాత్రమే. నీకు కనిపించకుండా ఉన్నటువంటి కష్టాలు మరెన్నో ఉన్నాయి. వాటన్నింటినీ నేను ఆనందంగా స్వీకరించి మోస్తూ ఉన్నాను. ఇక నీ కర్మఫలాలు కూడా అతి కొద్ది రోజులలో తీరబోతున్నాయి బిడ్డ. ఇన్ని రోజులు ఈ బాబాని పూజించావు కదా, శ్రద్ధ సబూరితో ఉన్నావు కదా తల్లి, దానికి ప్రతిఫలం నీకు దక్కబోతూ ఉంది. చూడమ్మా, కష్టాలు వచ్చాయి కదా అని అలానే కూర్చుంటే సమయం అంతా వృధా అవుతుంది కదా. కాబట్టి ఎదిరించి ముందుకెళ్ళు. నీ బాబా మాట విను బిడ్డ.
అన్నీ నేను మారుస్తానమ్మా. జీవితంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి. నమ్మకం అనేది నీ మీద నువ్వు ఉంచుకుంటే అది నీకు కొండంత బలమవుతుంది. అదే నమ్మకాన్ని ఇతరులపై పెట్టుకుంటే అదే నీకు బలహీనంగా మారగలదు. ఎప్పుడు కూడా జరిగిన గతాన్నే తలుచుకుని కృంగిపోకు బిడ్డ. ఆ గతాన్నే నీ బలంగా మార్చుకో. అప్పుడే విజయం సాధించగలవు. ప్రతి ఓటమిని ఒక మెట్టుగా చేసుకోవాలమ్మా. ప్రతి ఓటమి నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలి. చేసిన తప్పును మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి. నీ వైఫల్యాలన్నింటినీ నీ విజయానికి సోపానాలుగా మార్చుకోవాలి బిడ్డ. ఇదే జీవితంలో ఎదగడానికి ఉత్తమమైన మార్గం. సంతోషంగా జీవించడానికి ఈ బాబా నీకిస్తున్నటువంటి గొప్ప సందేశం. చూడు తల్లి, జీవితం ఎప్పుడూ కూడా ఆనందంగా జీవించాలే తప్ప బాధపడుతూ అక్కడే కూర్చోకూడదు. ప్రతి ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకో. ఆ పాఠాలనే నీ విజయానికి మెట్లుగా ఉపయోగించుకో. చూడమ్మా, అవసరం, అవకాశం, అవమానం ఇవి మూడు నీకు ఎన్నో నేర్పుతాయి బిడ్డ. వాటిని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇక ఇప్పుడు నీ కోరిక తీరడానికి ఆలస్యం ఎందుకవుతుందో చెబుతాను, జాగ్రత్తగా విను తల్లి. పసిపిల్లాడికి అన్నం ఎప్పుడు పెట్టాలో అమ్మకే బాగా తెలుసు. ఆలస్యంగా పిల్లలకు అన్నం పెట్టడానికి కారణం కూడా అమ్మకే తెలుస్తుంది తల్లి. అర్థం కాలేదా? చూడమ్మా, వారికి ఆకలి విలువ తెలుస్తేనే కానీ వారు పూర్తిగా ఏదీ కూడా తినరు. అన్నప్రసాదాన్ని వృధాగా పడేయగలరు. అందుకే వారికి దాని విలువ తెలియజెప్పడానికే కన్న తల్లి కాస్త ఆలస్యం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా నీ సాయి కూడా నీకు నీ తల్లి స్థానంలో నిలబడి నీకు ఎప్పుడు ఏది కావాలో అది అందిస్తారు. ఏది త్వరగా ఇవ్వాలో, ఏది ఆలస్యంగా వస్తే అది జీవితాంతం నీతో ఉంటుందో నాకు బాగా తెలుసమ్మా. విలువైన వాటిని ఆ భగవంతుడు నీకు ఇచ్చే ముందు కాస్త ఆలస్యం చేస్తారు తల్లి. ఎందుకంటే దానిని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కాబట్టి. దానిని నువ్వు జీవితాంతం జాగ్రత్తగా చూసుకుంటావో లేదో తెలియాలి కాబట్టి. బిడ్డ, ఎవరైతే నువ్వు నాకు వద్దు, నాకు అవసరం లేదు అని అనుకొని వెళ్ళిపోయారో వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు. వాళ్ళకి నీతోనే అత్యవసరం అనిపించేలా, నువ్వు లేకపోతే జీవితమే లేనట్లు అనిపించేలా నేను చేస్తాను. ఈ కాలం ప్రతి ఒక్కదానికి సమాధానం చెబుతుంది తల్లి. నమ్మకంతో ఉండు. కాస్త ఓపికను అనుసరించు. సహనాన్ని కోల్పోవద్దు. నీలో ఉన్న మంచితనం మరీ ఎక్కువైతే నీ వాళ్ళే నీకు శత్రువులు అవుతారమ్మా. జాగ్రత్త తల్లి. నిశ్చలంగా ఉన్న నీరు, ఒంటరిగా ఉన్న మనిషి, ఇవి రెండూ ఒక్కటే. ఒక్కసారి తాకి చూస్తే తెలుస్తుంది తల్లి, వారి మనసులో ఎన్ని అలజడులు ఉన్నాయని. నువ్వు వెళ్ళే మార్గంలో దెబ్బలు తగులుతున్నాయని బాధపడకమ్మా. ఎందుకో తెలుసా? దెబ్బలు తినే మేకు మాత్రమే పట్టుదలతో నిలుస్తుంది. కానీ దానిని కొట్టే సుత్తి మాత్రం ఏదో ఒక మూలన పడి ఉంటుంది. అవునా? కాబట్టి నువ్వు కూడా ఇతరులు నిన్ను కొట్టే దెబ్బలకు, ప్రతి దెబ్బకు కూడా బలంగా నిలబడగలగాలి. నీ సామర్థ్యాన్ని కోల్పోకూడదు. నీ పట్టుదల పెరగాలి. అప్పుడు గెలుపు నీ సొంతమవుతుంది. చూడమ్మా, పాప పుణ్యాలను నిర్ణయించేది కాలం. కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది బిడ్డ. ఏ సన్నివేశాన్ని కూడా అది మర్చిపోదు. కర్మ రూపంలో అంతకు రెట్టింపు తిరిగి ఇచ్చేస్తుంది. బిడ్డ, నాకున్న శక్తులతో నీకు, నీ కుటుంబానికి కొండంత బలాన్ని ప్రసాదిస్తాను. ఇక నువ్వు తాకిందల్లా బంగారమే అవుతుంది తల్లి. నువ్వు, నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా, ప్రశాంతంగా మంచి స్థాయిలో నిలబడతారమ్మా. ఇవన్నీ కూడా నీ మంచితనం వలనే జరుగుతాయి.
నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గరకు షిరిడీకి రావాలని నీ కోరిక కదా తల్లి. ఇక్కడికి రావాలని, నన్ను దర్శించుకోవాలని, నీ మనసులో మాటలు ఈ తండ్రికి చెప్పాలని ఆశపడుతూ ఉన్నావు, అవునా? కానీ నీ కోరిక తీరడం లేదు కదా. ఎంత ప్రయత్నిస్తున్నా వెనకడుగు వేస్తూనే ఉన్నావు. ఎందుకో తెలియదు కానీ వెళదామనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉంది. దిగులు పడకమ్మా. ఇక నువ్వు, నీ కుటుంబం అంతా కలిసి నన్ను దర్శించుకునే సమయం వచ్చేసింది తల్లి. నువ్వు షిరిడీ రాబోతున్నావు, ఈ తండ్రి దర్శించుకోబోతూ ఉన్నావు. నీ మనసులో ఉన్న ప్రతి మాట నాతో పంచుకోబోతూ ఉన్నావు బిడ్డ. ఇక నీకు ఆనందమేగా. ఇప్పటి వరకు బాధలను అనుభవించిన నువ్వు ఇకపై రెట్టింపు ఆనందాన్ని చూడబోతున్నావమ్మా. ఇది కేవలం నా బిడ్డ కోసం నేను ఇస్తున్న బహుమతి. నీకు అన్నీ చక్కబెడతాయి బిడ్డ. సమయానుగుణంగా అన్నీ నీకు చేరవేస్తాను. నువ్వు ఊహించినట్లుగానే అన్నీ నీకు సవ్యంగా జరుగుతాయి తల్లి. ఈ తండ్రిపై, ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంచు. ధైర్యంగా ఉండు. నీ భారమంతా ఈ తండ్రిపై వేయి. అంతా నేను చూసుకుంటానమ్మా. బాబా అని ఒక్కసారి పిలిస్తే చాలు. 7 సముద్రాల అవతల ఉన్న ఒక్క అడుగులో నీ ముందుంటాను. నా బిడ్డకు ఆపదొస్తే నేను చూస్తూ ఊరుకోను తల్లి. నేనుండగా ఏదీ నిన్ను ఏమీ చేయలేదు. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ అందిస్తాను బిడ్డ. సంతోషంగా ఉండు. నీ చెడు గుణాలను తప్పించే దారి నేను నీకు చూపుతానమ్మా. నువ్వు ఆ దారిలోనే నడు. నీకు అంతా మంచే జరుగుతుంది. గెలుపు నీ సొంతమవుతుంది. ప్రయత్నం చేయి తల్లి. నువ్వు శిఖరాలకు ఎదుగుతావు. నీకు తోడుగా నేనున్నాను కదా. ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని ప్రసాదిస్తానని చెప్పారు కదా అండి. అది అలానే చేసి చూపించారు బాబాగారు. మనందరికీ మన మనసులో ఈ విధంగానే అనుకుంటూ ఉంటాం. మన మనసులో ఏమనుకుంటున్నామో కూడా బాబాగారు చెప్పేస్తూ ఉన్నారు. బిడ్డ, నువ్వు నాకు ఇన్ని కష్టాలున్నాయి, ఇన్ని బాధలున్నాయి, నేను ప్రతిరోజు మీకు చెబుతున్నాను తండ్రి, కానీ మీరు చూస్తూ ఊరుకుంటున్నారా? అన్నీ మీకు తెలిసి కూడా మీరు గమ్ముగా ఉంటున్నారా? నాకేమీ చేయాలనిపించట్లేదా? ఈ కష్టాల నుంచి నన్ను బయటపడాలని మీకు అనిపించట్లేదా అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. అయితే నీకు సమాధానం చెబుతాను అని బాబాగారు ఒక చక్కని ఉదాహరణ చెప్పారండి. బిడ్డకి ఎప్పుడు ఆకలేస్తుందో, వాళ్ళకి ఎప్పుడు అన్నం పెట్టాలో తల్లికి మాత్రమే తెలుస్తూ ఉంది. వారికి ఆలస్యంగా అన్నం ఎందుకు పెట్టాలో కూడా తనకే తెలుస్తూ ఉంది. ఎందుకంటే అమ్మకి తెలుసు వారికి ఎప్పుడు ఏది ఇవ్వాలి అని, దేని విలువ ఎలా తెలియజెప్పాలి అని. అదేవిధంగా నేను కూడా నీ తల్లి స్థానంలో ఉండి నీకు ఎప్పుడు ఏది ప్రసాదించాలో అది ఇస్తూ ఉన్నాను. నువ్వు గొప్ప కోరికలు నన్ను కోరినప్పుడు, విలువైన వస్తువులు ప్రసాదించమని నన్ను అడిగినప్పుడు అవి వెంటనే నెరవేరవు తల్లి. ఎందుకంటే వాటిని నీకు ప్రసాదిస్తే నిలుపుకోగల శక్తి నీకు ఉందా, ఆ అర్హత నీకు ఉందో లేదో తెలుసుకొని వాటిని నీకు ప్రసాదిస్తాను. ఎందుకంటే ఎప్పుడూ కూడా విలువ తెలియనప్పుడు చాలా సులభంగా వాటిని చేజార్చుకోగలరు. విలువ తెలిసిన వారు వాటిని కంటికి రెప్పలా కాపాడుకోగలరు. అందుకే ఏది ఎప్పుడు ఇవ్వాలో ఈ తండ్రికి బాగా తెలుసమ్మా. కానీ ప్రతి ఒక్కటి నీకు అందిస్తాను తల్లి. ఏది కూడా వెనక్కి పంపను. నువ్వు నన్ను అడిగిన ప్రతిదీ నీకు అందిస్తాను. కానీ దానికంటూ ఒక సమయం రావాలి. ఒక్కొక్క కోరిక నెరవేరడానికి కొంత సమయం పడుతుంది. అలానే ఆ కోరికలు నెరవేరేటువంటి సమయం కూడా నీ కర్మఫలాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే నీ కర్మఫలాలు తొలగిపోతాయో, మంచి కర్మలను నువ్వు ఆచరిస్తూ ఉంటావో, అప్పటి నుంచి నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన తీరుతుంది. ఆ కోరిక తీరడం కొంచెం ఆలస్యం అవుతుంది నీకు విలువ తెలిసేంత వరకు.
ఆ విలువ నీకు తెలియజెప్పి తప్పకుండా దానిని నీకు ప్రసాదిస్తాను అని బాబాగారు అన్నారు. నిజం కదా అండి. అమ్మకి తెలుసు కదా మనకెప్పుడు ఏం కావాలని, దేని విలువ ఎలా తెలియజెప్పాలో అని. అదేవిధంగా ఈ ప్రపంచానికే తల్లి తండ్రి స్థానంలో ఉన్నటువంటి మన బాబాగారికి తెలియదా మనకు ఎప్పుడు ఏది కావాలో? బాబాగారు చెబుతూ ఉన్నారు, నీ కోరిక నెరవేరడం లేదని నువ్వు చాలా కోపంగా ఉన్నావు, నన్ను పట్టించుకోలేదని నా మీద అలిగావు తల్లి. కాకపోతే నీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ సమయానికి నీకు ఏది జరగాలో అది తప్పకుండా నేను జరిపిస్తాను. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తాను. ఏ ఒక్కటి కూడా నేను ఆపను. ప్రతి ఒక్కటి నీకు అందుతాయి. కానీ వాటి విలువ తెలియజేసినప్పుడే అవి మీ చేతికి అందుతాయి. ఆ బాధ్యత కూడా నాదే అని బాబాగారు అంటూ ఉన్నారు. మనం ఒకటి కాదు, రెండు కాదు, బాబాగారు ప్రసాదిస్తూ ఉండాలే కానీ కోకొల్లలు మన కోరికలు అనేవి కోకొల్లలుగా బాబాగారికి చెబుతూ ఉంటాం. వాటిలో న్యాయమైన కోరికలు ఏ ఉన్నాయో, ఏ కోరికలు నెరవేరితే మనం సంతోషంగా ఉంటామో తప్పకుండా బాబాగారు ఆ కోరికలు నెరవేర్చి తీరుతారండి. ఈ సందేశం మొత్తంలో బాబాగారు తన బిడ్డలకు చెప్పింది అదే. మీరు అడిగిన ప్రతిదీ నేను మీకు ప్రసాదిస్తాను, కాకపోతే కొంత సమయం పడుతుంది. ఆ సమయం ప్రకారం ఎవరైతే సహనంగా ఉంటారో, ఎప్పుడూ కూడా నమ్మకాన్ని వదులుకోరు, బాబాగారిని విశ్వసిస్తూ ఉంటారో, బాబాగారి మాటలపై నమ్మకం ఉంటుందో, శ్రద్ధ సబూరి చూపుతారో, ఆ బిడ్డలు నాకు అత్యంత ప్రియమైన బిడ్డలు. వారి కోరికలు నేను కాదనను. వారికి ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించి వారితో పాటు వారి కుటుంబాన్ని కూడా చల్లగా ఆశీర్వదిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారు. ఈరోజు బాబాగారు చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్క బాబాగారి బిడ్డకి అర్థమయ్యాయని అనుకుంటూ ఉన్నానండి. ఆ తండ్రి మాటల ప్రకారం మనం నడుచుకుందాం. ప్రతిరోజు కూడా బాబాగారు సందేశంలో ఏదో ఒక విషయాన్ని చెబుతూ ఉన్నారు. వాటిలో ఎన్ని మనం పాటిస్తున్నామో మనకు తెలియదు, కానీ కనీసం కొన్నైనా పాటిద్దాం. బాబాగారు చెప్పిన మాటలలో కొన్నైనా పాటిద్దాం. మనం కూడా బాబాగారికి అత్యంత ప్రియమైనటువంటి బిడ్డలుగా తయారవుతాం. ఆ తండ్రి మనకు ప్రసాదించేటువంటి జీవితాన్ని మనం పూర్తిగా అనుభవిద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.